गोदामन्यशरणं प्रपद्ये नीलातुङ्गस्थाने सुप्तमुद्बोध्य कृष्णं पाराण्यं त्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोच्चिष्ठायां स्वजनिगणितं यावलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूये वास्तु भूयः अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमन्नारायण चरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रजं त्वासुरपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। ప్రియ భగవంతుడా, నిన్నటి రోజు గోదావరి అంతా కూడా మార్గశిర మాస స్నానాన్ని ఆచరించడం కోసమని అవసరమైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిన్నటి రోజు విజ్ఞాపన చేసుకోవడం జరిగింది కృష్ణ పరమాత్మకు. మరి ఇంతకాలం కూడా అంటే గత నెల రోజులని మనము మార్గశిర స్నానము అంటున్నాం. నీరాడపోదు వీలిపోదు వినోం నేరగి అంటే చెప్తున్నాము. మరి ఆ మార్గశిర స్నానం ఏమిటి అంటే విరజా నదిలో స్నానం ఆచరించడము. ఆ విరజా నదిలో స్నానం ఆచరించేటువంటి యోగ్యత ఎప్పుడు వస్తుంది మనకు? ఎప్పుడైతే సదాచారుడే మనం ఆశ్రయిస్తామో అలా ఆశ్రయించడం చేత మనకు కొన్ని మంత్రాలను ఉపదేశిస్తూ ఉంటారు. అష్టాక్షరి మంత్రాన్ని, ద్వయ మంత్రాన్ని, అదేవిధంగా ధర్మశ్లోకాన్ని ఉపదేశించి మనకు అవసరమైనటువంటి విధానమంతా కూడా తెలియజేసి వాటిని ఏ విధంగా మనం అనుష్ఠానంలో ఉంచాలో తెలియజేస్తూ వాటికి అవసరమైన ఏ విధంగా మనము వాటిని ఉపయోగించుకోవాలో మంత్రాలను అన్నిటినీ కూడా మనకు సూచన చేస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు ఆచార్యులు. అంటే సదాచార్యుల యొక్క అనుగ్రహం కలిగితే మనకు కలిగేది విద్యా నదిలో స్నానం ఆచరించేటువంటి యోగ్యత లభిస్తూ ఉంటుంది మనకు. ఆ యోగ్యత ఏదైతే ఉందో ఆ యోగ్యతని మనం నీరాడపోదువి అంటూ మార్గశిర వ్రతంలో భాగంగా స్నానం ఆచరించడం అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఈ గోదావరి అంతా కూడా ఆ స్నానాన్ని ఆచరించడం బాబు మనకు శ్రీపతి స్తుతిమాలలో కూడా మనకు రెండు ముఖ్యమైనటువంటి శ్లోకాలు కనపడతాయి. శ్లోకద్వయము అని చెప్పేసి అంటాం. సత్సంగాద్భవనిస్పృహో గురుముఖ శ్రీశం ప్రపద్యాత్మవాన్ ప్రారబ్ధం పరిపుజ్య కర్మశకలం ప్రక్షీణ కర్మాంతరః న్యాసాదేవ నిరంకుశేశ్వర దయా నిర్లూనమాయాన్వయో ఆద్రానుగ్రహలబ్ధగమని ద్వారా బహిర్నిర్వృతః ముక్తో చీర్తిన పూర్వషడ్దగ్మాతాం సవాతాం శుభత్ గ్లౌ విద్యుద్వర్ణేంద్రదాత్రమహితః సీమాంత సింహాప్లుతః శ్రీవైకుంఠముపేక్ష నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణః సాయుజ్యం సమవాప్నోతి తేనైవ ధన్యం పుమాన్. నిన్నటి రోజు మనం నమ్మాళ్వార స్వామి వారి యొక్క పరమపద ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా మనము ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి ముక్తాత్మ ఆ పరమపదానికి విరజా నదికి ఎలా చేరుకుంటుంది, ఆ యొక్క ఏ లోకాలు ఉంటాయి మార్గం లోపల, ఆ మార్గాన్నంతా సూచిస్తూ నిన్న ఒక సోపానం వేసుకోవడం జరిగింది. నమ్మాడు వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఎదురుగా ఆ సీతారామచంద్ర స్వామిని ఏర్పాటు చేసుకొని ఆ పరమపదనాథుడిని ఏ విధంగా లోకాలు దాటుకుంటూ వెళ్తారో నిన్నటి రోజు మనము వీక్షించడం జరిగింది. అది ఇక్కడి నుంచి మనం పరమపదానికి వెళ్ళడం కోసం మొత్తము 12 లోకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఊర్ధ్వ లోకాలు అని చెప్పేసి అంటాము. ఆ ఊర్ధ్వ లోకాలు 12 లోకాలు దాటుకుంటూ వెళ్ళి విరజా నదిలో మనం స్నానం ఆచరిస్తాం. ఆ విరజా నదిలో స్నానం ఆచరించేటువంటి యోగ్యత లభించాలి మనకు. ఆ యోగ్యత లభించడం కోసమని అవసరమైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్నటి రోజు కోరుకోవడం జరిగింది. నిన్నటి రోజు అమ్మవారు ఏం కోరుకున్నారు అంటే
పోల్వన శంఖంగల్ శంఖానాదము అని చెప్పేసి కోరుతున్నాం. ముందుగా మనకు కావాల్సినది శంఖము. ఆ శంఖం ఏం చేస్తుంది మనకు? ఓంకార ధ్వనిని సూచిస్తుంది. మనకు ఆ ఓంకార స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. అలా ఓంకార స్వరూపం అంటే ఆ గొప్ప సమస్తమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని కలిగజేసింది ఓంకారము. సమస్తమైన వేదం యొక్క సారాన్నంతా కూడా తెలియజేసేటువంటిది ఓంకారము. కాబట్టి ఆ ఓంకారాన్ని మనకు కావాల్సింది అని చెప్పి కోరుకోవడం జరిగింది. అలాగే పోల్వన్ శంఖంగల్ చాలా పెరుంపరయ్యే ఒక పెద్దదైనటువంటి తప్పెట అని చెప్పేసి చెప్పారు. ఇంతకాలం కూడా పరై అంటే మనం చెప్పుకుంటూ వచ్చాము. ఆ పరై అంటే ఏమిటి? తప్పెట. ఆ దేని తప్పెట అంటాం మనము అంటే మధ్య భాగంలో ఉండి రెండు వైపుల నుంచి కూడా మనకు అది ఉపయోగకరంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం తప్పెట అని చెప్పేసి అంటాం. మరి అష్టాక్షరి మంత్రంలో మధ్య భాగంలో ఉండేది ఏమిటి? నమః శబ్దము. ఓంకారం ముందుగా ఉంటుంది, నారాయణ అనేది చివరిగా ఉంటుంది. ఓమిత్యగ్రే వ్యాహరే నమైతి పశ్చాత్ నారాయణాయేతు పరిష్టాన్ని మనకు నారాయణ ఉపయోగం తెలియజేస్తుంది. అందులో మళ్ళీ అక్షరాల క్రమం కూడా ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ముందు వెనుకలు కాకుండా ఆ 5-8 అక్షరాలు ఎలా ఉండాలో కూడా సూచించడం జరిగింది. నమైతి పశ్చాత్ ముందుగా ఓంకారం, తర్వాత నమః, తర్వాత నారాయణాయ అనేటువంటి 5 అక్షరాలు మంత్రం. ఈ విధంగా ఉండేటువంటి నారాయణ మంత్రం ఏదైతే ఓం నమో నారాయణాయ మంత్రోపాసక ఏమవుతుంది? ఆ మంత్రాన్ని మనం ఉపాసన చేస్తే వైకుంఠ భువన లోకం గమిష్యతి. ఆ మంత్రాన్ని మనం ఉపాసన చేస్తే మనకు వైకుంఠ లోకం లభిస్తుంది అని చెప్పేసి మనకు నారాయణ ఉపనిషత్తు తెలియజేస్తూ ఉంటుంది. ఆ నమః శబ్దం ఏదైతే ఉందో ఆ నమః శబ్దాన్ని మనం ఇరువైపులా కూడా ఉపయోగించుకో. ఓం నమః అనవచ్చు, నమో నమః అనవచ్చు, నారాయణాయ నమః అంటే ఏ విధంగా నమః శబ్దం ముందు ఓంకారానికి వర్తిస్తుంది, అదేవిధంగా నారాయణ పంచాక్షరి పంచ అక్షరాలకు కూడా అది ఉపయోగపడుతుంది, వినియోగపడుతుంది. అలా మధ్యలో ఉండి ఇరువైపుల ఉన్నటువంటి పదాలకు కూడా ఉపయోగపడే అక్షరం ఏదైతే ఉందో నమః శబ్దము. నమః అంటే నాది కాదు అని చెప్పేసి, స్వామి ఈ ఇచ్చినటువంటి దేహము నాది కాదు, నీవు ఇచ్చినటువంటి జ్ఞానము నాది కాదు, ఈ సమస్తమైనటువంటి దేహము పైన ఏ విధంగా మీ శరీరంలోనికి నేను ఆత్మరూపంలో ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే ఈ కర్మ అనుభవం తీరిపోతూ ఉందో ఆ అనుభవం అంతా తీరిపోగానే మనం ఏ విధంగా ఒక ఇంటిని ఖాళీ చేసినప్పుడు అందులో మన వస్తువులన్నింటినీ తీసుకొని మరొక ఇంటిలోకి మనం వెళ్తూ ఉంటాం ఖాళీ చేసినప్పుడు. అలాగే మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఫలానంతా కూడా తీసుకొని మరొక దేహంలోనికి ఈ ఆత్మ ఈ ఇల్లుని వదిలిపెట్టేసి మరొక ఇంటిని చేరుకుంటుంది, మరొక దేహాన్ని చేరుకుంటుంది. ఆ కర్మ ఫలాన్ని వినియోగించుకోవడం కోసం, ఆ కర్మ ఫలాన్ని అనుభవించడం కోసమని. అదేవిధంగా ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలం లేకుండా కావాలి మనకు. ఆ కర్మఫలం లేకుండా అయితేనే మనకు విరజా నదిలో స్నానం చేసేటువంటి యోగ్యత లభిస్తూ ఉంటుంది. దానికోసమని మనం ఉపయోగించాల్సిన మార్గం ఏముంది? ప్రపత్తి మార్గము. నమః స్వామి నాది కాదు, భగవతో బలేన భగవతో వీర్యేన భగవత తేజస భగవత కర్మ కరిష్యామి అంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. స్వామి భగవతో నీవు ఇచ్చినటువంటి బలంతో నేను పని చేస్తున్నానయ్యా, భగవతో వీర్యేన నువ్వు ఇచ్చిన శక్తితో నేను పని చేస్తున్నాను, భగవత కర్మ కరిష్యామి భగవంతుడి కోసమని భగవంతుడి సేవ కోసం చేస్తున్నాను నేను అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకుంటే అదేవిధంగా పరమాత్మ అనుగ్రహం మన పైన కలుగుతూ ఉంటుంది. మనకు గిరిజాలలో స్నానం చేసేటువంటి యోగ్యత లభిస్తుంది. కాబట్టి చాలా పెరంపరి తర్వాత మనకందరికీ కూడా భాగవతములను చూస్తే ప్రీతి కలుగుతుంది, ఆచారాలు చూస్తే ప్రీతి కలుగుతుంది. కాబట్టి మనము ముందుగా భాగవతోత్తములను ఆళ్వాళ్ళను ముందు ఉంచుకొని మనము భగవద్ దర్శనానికి వెళ్ళాలి. వాళ్ళని చూడగానే ఆ పరమాత్మకు ప్రీతి చెందుతుంది. కాబట్టి తద్వారా మనను వాళ్ళకి సంబంధం కలిగినటువంటి వాళ్ళకి అంతా కూడా వాళ్ళకి సంబంధం ఉంది. కాబట్టి వారంటే నీకు ఆళ్వాళ్ళంటే నీకు ప్రీతికరం, కాబట్టి మేము కూడా నీకు ప్రీతికరంగా ఉండాలి స్వామి అని ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా కాబట్టి మన మంగళ శాస్త్రం తీసుకోవాలి. మనకు ఎవరైతే వాళ్ళు
చేతులు స్పృశించే స్పర్శ స్పృశించుకోవాలి. అందులో ప్రధానమైన సుషుమ్న నాడి ఏదైతే ఉందో అది బ్రహ్మరంధ్రాన్ని అనుసంధానం చేయబడుతుంది. ఆ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకోవాలి. దాన్ని మనం చేయగలిగినట్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాం. మనంతా కూడా ఏకాదశి వ్రతాంగా ఈ శరీరం ఏర్పడినప్పుడు మనకు నవరంధ్రాలతో ఈ శరీరం అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ నాభి నుంచి తల్లి తీసుకుంటే ఆహారం ఆ నాభి ద్వారా ఆ నాళం ఏదైతే ఉందో నాళం ద్వారా మన శరీరంలో చేరుకుంటుంది. మనం పుట్టిన తర్వాత ఆ నాభి ఏదైతే ఆ నాభి మోసుకపోతుంది దశం. అందుకోసం మనం చేసేది ఏకాదశి వ్రతం అనేది. ఉపవాసం అంటే పరమాత్మ దగ్గరగా ఉండాలి. మనం అలా ఉండి మనము పరమాత్మ నిరంతరం కూడా అనుసంధానం. పరమాత్మ దగ్గర ఉండాలి అంటే ఆయన విగ్రహాన్ని దగ్గర పెట్టుకోవాలి, ఫోటో దగ్గర పెట్టుకొని తిరగడం కాదు. మానసికంగా ఎప్పుడూ మనం ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. అలా పరమాత్మ దగ్గరగా ఉండాలి. అంటే ఇతరమైనటువంటి లౌకికమైన విషయాల పట్ల తక్కువ భావన ఉండాలి. లౌకికపరమైనటువంటి ఆకాంక్ష కోరికలు మన యొక్క ఆ రోజు మనం తగ్గించేసుకోవాలి. అలా తగ్గించుకుంటే కేవలం పరమాత్మకు దగ్గరగా ఉన్నట్టుగా మన మనస వాచ కర్మణ పరమాత్మను సేవ చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకునేటువంటి ఉపవాసం ఏదైతే ఉందో అది మనకు మోక్ష ప్రధానమైనటువంటి. అందుకోసమే మనము సాధారణంగా వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి అంటాం. దాన్ని మనం మోక్షద ఏకాదశి అని అనాల్సింది. మనం అంటే మోక్ష ఏకాదశి వ్రతం అనేది మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఆ వ్రతాన్ని ఆచరిస్తాము. అలా ఆచరించడం వల్ల మనం బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని ఊర్ధ్వలోకాలు మన వైకుంఠ భువనలోకం గమిష్యతి అని నారాయణ ఉపనిషత్తు ఏదైతే తెలియజేసిందో మనకు అలా చేరుకుంటాం. మనము అలా చేరుకోవాలంటే ఏం కావాలి మరి? సత్సంగాద్భవనిస్పృహో గురుముఖ శ్రీశం ప్రపద్యాత్మవాన్. ముందుగా సదాచారం మనం సత్సంగాన్ని నిర్పరుచుకొని సదాచారం మనం ఆశ్రయించాలి. అలా ఆచారాన్ని ఆశ్రయిస్తే మనకు 3 మంత్రాలు ఏవైతే ఇస్తాడో అష్టాక్షరి మంత్రము, ద్వయమంత్రము, చర్మ శ్లోకాలు వాటి ద్వారా ప్రతిరోజు అనుష్ఠానంలో ఉంచుకుంటే ఏమవుతుంది? మనకు ప్రారబ్ధం పరిబుద్ధ కర్మ శకలం ప్రక్షీణ కర్మాంతర. మనం చేసినటువంటి గత జన్మలో చేసినటువంటి కర్మ అంతా కూడా తొలగిపోతుంది. ఈ జన్మలో చేసేటువంటి కర్మ అంతా కూడా తొలగిపోతుంది. అంటే మనం కర్మరాహిత్యం అయిపోతాం. ప్రక్షీణ కర్మాంతర కర్మనంతా కూడా తొలగించేస్తాడు పరమాత్మ ఆ యొక్క మంత్ర ఉపాసన చేత. ఏమవుతుంది మరి అప్పుడు అంటే ప్రారబ్ధ పరిబుద్ధ కర్మశకలం ప్రక్షీణ కర్మాంతర జ్ఞాతాదేవ నిరంకుశేశ్వర దయా నిర్లోన మాయాన్వయో ఆద్రానుగ్రహ నబ్ద దమని ద్వారా బహిర్నిర్గృత. ఇది దమని మార్గం ఏదైతే ఉందో మనకు 11వ మార్గం రంధ్రం ఏదైతే ఉందో ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఆ బ్రహ్మరంధ్రం గుండా మనం ఆత్మ ప్రయాణం జరుగుతుంది. దాన్ని మనము ముక్తాత్మ అని చెప్పేసి అంటాం. మనము ఈ శరీరంలో ఉన్నంతసేపు కూడా దీన్ని బద్ధాత్మ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే ఈ బద్ధాత్మ ఈ శరీరం నుంచి వేరుపడుతుందో దాన్ని ముక్తిని కోసం ప్రయాణం చేసేటువంటిది అది. కాబట్టి ముక్తాత్మ అని చెప్పేసి అంటాం. ఆ ముక్తాత్మ అంతా కూడా ఊర్ధ్వలోకాల దిశగా ప్రయాణం చేస్తూ సూర్య కిరణాల దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది దాన్ని మనము అర్చిత్ ఆది మార్గము అని చెప్పేసి అంటాము. అర్చిర్ అంటే వెలుతురు మార్గం గుండా ప్రయాణం చేసేది. ఆ అర్చిరాది మార్గం ఎలా ప్రయాణం చేస్తాం మనం? ముక్తోచిర్ అర్చిర్ దిన పూర్వ షడ్మాతాం సమాతాం సుమత్ గ్లౌ విద్యుత్ వర్ణ ఇంద్ర దాత సీమాంత సింధ్వాపుదః. దినలోకము, పూర్వపక్షలోకము, మాసలోకము, ఉత్తరాయణ లోకము, సంవత్సర లోకము, ఇలా అన్ని లోకాలు దాటు విరజా నదికి చేరుకుంటాం మనంతా కూడా. అలా విరజానికి చేరుకున్నప్పుడు విరజ అంటే రజస్సును తొలగించేటువంటి మళ్ళీ ఈ దేహం పైన వాంఛ ఉండదు, మళ్ళీ పుట్టాలి అన్నటువంటి కోరిక ఉండదు, లౌకికమైన సుఖాలు అనుభవించాలనే కోరిక కూడా ఉండదు. అలా చేసేటువంటిది కాబట్టి దాన్ని విరజ రజస్సునంతా కోరికలన్నింటినీ కూడా తొలగించేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని విరజా నది అని చెప్పేసి అంటాం. అమృత తుల్యమైన ఆ విరజా నది లోపల స్నానం ఆచరిస్తుంది ముక్తాత్మ. ఆచరించి తర్వాత వైకుంఠానికి చేరుకొని పరమపదనాథుడి యొక్క నిత్య కైంకర్యంలో ఉంటుంది. సాయుధ్యం సమవాప్నోతి తేనైవ ధన్య పుమాన్. సాయుధ్యాన్ని పొందుతుంది, పరమాత్మ యొక్క దగ్గరికి వెళ్ళి సాయుధ్యాన్ని పొందుతుంది. అలా పొందాలి అని చెప్పేసి అంటే మనకు ఆచారంగా స్పర్శ కావాలి. మనకు నేను కోరుకున్నటువంటి వీళ్ళు ఏదైతే పరికరాలు ఉన్నాయో
శంఖం అంటే ఓంకారనాదం, నమః శబ్దము. మళ్ళీ అమ్మవారు కూడా కోరుకోవడం జరిగింది. వాడు ఓ విళక్కే దీపాన్ని, దీపం అంటే మంగళ స్వరూపమైన అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది. కొడియే విధానమే, అసుర శక్తిని కూడా దురుద్దాం ఇబ్బంది పెట్టకుండా ఆ గణపతిని అదేవిధంగా ఆది శేషుడిని కూడా కోరుకోవడం జరిగింది. వీటన్నింటినీ కోరుకున్న తర్వాత వీరే అభ్యర్థి తర్వాత ఇంకా నేనెందుకు అని చెప్పేసి కృష్ణ పరమాత్మని ఆ గోదావరికి వచ్చి అనుగ్రహించడం కోసం చెప్పేసి ఒప్పేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఆగుస్వామి ఇంకా ఇప్పుడే అయిపోలేదు, నాకు ఇవన్నీ కూడా ఈ మార్గశిర స్నానం ఆచరించడానికి, విరజా నదిలో స్నానం ఆచరించడానికి అవసరమైనటువంటి పరికరాలు ఇవన్నీ కూడా. స్నానం ఆచరించిన తర్వాత కూడా కొన్ని పరికరాలు ఉంటాయి స్వామి, వాటిని కూడా మాకు అనుగ్రహించవలసింది అని. స్నానం అయిన తర్వాత మనం చేసేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈనాటి భాషల్లో గోదావరి తెలియజేస్తున్నారు. భాషని మనం అనుసంధానం చేసుకున్నాం. కూడారే వెల్లుం షీర్ గోవింద ఉందన్నై పాడిప్పறை கொண்டு யாம் பெரு செம்மானும் நாடு புகையும் பழகினால் நன்றாக சூடாமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடாமே எண்ணனையும் பலகணமும் யாமணியோம் அடையுடுப்போம் அதன் பின்னே பாலுசோறு மூடனை பெய்து முஜங்கை பஜவார கூடியிருந்து குளிரிந்து ఏదో రెంబావాయ్. పరమాత్మ ఎలాంటి పాడట? కూడారే వెల్లుం శ్రీర్ గోవింద. మనం ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా మనం సంకల్పం చెప్పుకుంటాం. ఆచరణ చేసిన తర్వాత సంకల్పం చెప్పుకుంటాం. ఆ సంకల్పం ప్రారంభంలో ఏమంటాం మనము? శ్రీ గోవింద 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 అని గోవింద నామస్మరణాన్ని 3 సార్లు తీసుకుంటాం మనం. అంటే తద్వారా ఏమవుతుంది మనకు? ఆ గోవింద నామస్మరణ చేత అనేకమైనటువంటి మనం ఏదైతే సంకల్పం చేసుకుంటున్నామో ఆ సంకల్పం అంతా కూడా సిద్ధిస్తుంది మనకు. సత్యం సత్యం పునః సత్యం యదిరాజో జగద్గురు అని చెప్పేటంటే ఏదైనా సరే 3 సార్లు చెప్తే అది యథార్థమైపోతుంది. సత్యం సత్యం పునః సత్యం యదిరాజో జగద్గురు. యతిరాజులు రామానుజుల వారు జగద్గురువు అని చెప్పేసి అనే మాట విషయం సత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది అని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచి ఈనాటి భాషల నుంచి ప్రతి భాషల్లో కూడా గోవింద 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 అని 3 సార్లు వస్తుంది మనకు. అంటే గోవిందనామ శబ్దంతో ఈ తిరుప్పావి దివ్య ప్రబంధం అంతా కూడా ఏదైతే మనం మార్గశిర వ్రతాన్ని ఆచరిస్తున్నామో ఇదంతా కూడా శుద్ధ రక్తమైన దీని యొక్క ఫలితాన్ని మనకు ఇస్తుంది. సత్య సంకల్పమైనటువంటిది వ్రతమంతా కూడా తెలియజేస్తుంది. ఎందుకు పరమాత్మకు గోవింద అని చెప్పేటంటే మనం ఎన్ని పేర్లతో పిలిచినా కూడా ఆ పేర్లన్నీ చేరవు, కానీ గోవింద నామస్మరణ మాత్రం ఖచ్చితంగా ఆయన చేరుకుంటుంది. ఆయనకు గోవింద పట్టాభిషేకం ఎవరు చేశారట అంటే ఇంద్రుడు చేశాడు గోవింద పట్టాభిషేకం. గోవింద అని చెప్పేసి అక్కడ నందవ్రజం లోపల ఆ ఉన్న ప్రతి సంవత్సరం కూడా వర్షాలు చక్కగా పడడం కోసమని వాళ్ళంతా ఇంద్రుడికి, వరుణుడికి, వాత్సల్యదేవుడికి, వామదేవుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేవాడు. ఇంద్రుడికి, వరుణదేవుడికి. కాబట్టి ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అక్కడ అవతరించాడో అన్నీ ఇచ్చేటువంటి కృష్ణుడే అక్కడ ఉండగా ప్రత్యేకమైనటువంటి వేరే పరమాత్మ వేరే దేవుడిని పూజించడం, దేవతాంతాలను పూజించడం ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి నాన్నగారు నందుడిని వాళ్ళ తండ్రి నందుడిని అడిగాడు. నాన్నగారు అంటే ఇక్కడ ఈ దేవతాంతరి పూజలు మనం ఎందుకు చేస్తున్నాము? మనము ఇంద్రుడిని ఎందుకోసం పూజ చేస్తున్నాము? వర్షాలు బాగా పడడానికి. ఓహో, వర్షాలు పడుతున్నాయంటే ఇంద్రుడికి ఏదో వర్షాలు పడుతున్నాయా? మరి ఈ గోవర్ధన గిరి ఉంది కదా, మేఘాలు వెళ్ళకుండా అడ్డుకొని ఇక్కడ వర్షం పడేలాగా చేస్తుంది కదా. అంటే ఇంద్రుడు కంటే ఈ గిరిలు ఏవైతే ఉన్నాయో, గోవర్ధన గిరి ఏదైతే ఉందో
ఇది మేఘాలను అడ్డుకొని ఇక్కడ వర్షం పడేలాగా చేస్తుంది కాబట్టి ఈ గోవర్ధనగిరికి మనం పూజ చేయాలి అని సూచన చేస్తారు. దానితో ఆ నందమృత ప్రజలందరూ కూడా గోవర్ధనగిరికి విశేషంగా పూజలు చేస్తారు, వర్షాలు చక్కగా కురిపించమని చెప్పేసి. దానితో ఆగ్రహించినటువంటి ఇంద్రుడు అహోరాత్రులు 7 రోజులు కూడా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఆ నంద ప్రజల్లో ఉన్న వారందరూ కృష్ణుని ఆశ్రయించినటువంటి వాళ్ళు, ఎవరైతే తనను ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో కృష్ణ పరమాత్మ ఎలాంటి వాడు, ఆశ్రిత పక్షపాతి. ఎవరైతే ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పక్షాల నుండి వాళ్ళు రక్షించేటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి నంద ప్రజల్లోని ప్రజలందరూ కూడా ఆ రాళ్ల వర్షంతో బాధపడుతూ ఉంటే ఆ గోవర్ధనగిరిని తన చిట్కెల వేలు పైన ఎత్తుకొని నిలబడ్డాడు. దాని కిందికి నంద ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేరి నిలబడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు, దాని కింద ఉన్నటువంటి గోపబాలులందరూ కూడా, కృష్ణ చాలాసేపు అయిందేమో కానీ పేరును పట్టుకొని కనీసం నీ వేద అమాయకమైనటువంటి ప్రజల వాళ్ళంతా కూడా గోవర్ధనగిరిని ఎంత కలిగాడు అంటే ఎంత శక్తిమంతులై ఉండాలి, ఎంత బలవంతులై ఉండాలి. కృష్ణ పరమాత్మ తనతో ఉంటున్నాడు, సౌలభ్యంగా ఉంటున్నాడు. కాబట్టి కృష్ణుడి యొక్క శక్తి, కృష్ణుడి యొక్క మహిమాత్మైనటువంటి ఆ నందమృత ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అలా ఎలాంటి అవసరం లేదు అని చెప్పేసి తెలియజేసి ఆ 7 రోజులు కూడా ఆ గోవర్ధనగిరిని తన చిటికెల ధరించి ఉంచుకుంటాడు కృష్ణ పరమాత్మ. చివరిగా విసిగి వేసాడినటువంటి ఇంద్రుడు వచ్చి కృష్ణుడికి శరణు వేడి తన అపరాధాన్ని తెలుసుకొని గోవింద పట్టాభిషేకం చేస్తాడు. ధరించి గోవిందనామం పొందాడు కదా, కాబట్టి కృష్ణుడికి గోవింద అంటే చాలా ప్రీతికరమైనటువంటి కదా. అందుకోసమనే ఈనాటి భాషలో అమ్మవారు గోవింద అంటూ ప్రారంభించారు. కూడారై వెళ్ళు శ్రీ గోవింద. ద్రౌపది దసరావతి లోపల ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. శంకర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత. వచ్చాడు కృష్ణ పరమాత్మ? రాలేదు. ఎప్పుడు వచ్చాడు కృష్ణుడు? గోవింద పుండరీకాక్ష. గోవింద నామస్మరణ ఎప్పుడైతే చేసిందో ద్రౌపది, అప్పుడు మాత్రమే కృష్ణుడు వచ్చాడు. నీవు ఎక్కడ ఉన్నా కూడా చూడగలిగేటువంటి వాడివి, నువ్వు సమస్తము తెలిసినటువంటి వాడివి. కాబట్టి గోవింద అంటూ ప్రార్థన చేసింది. గోవింద పుండరీకాడు. ఆ ద్రౌపదికి అనేకమైనటువంటి వస్త్రాలను ఇచ్చాడు. అంటే గోవింద నామస్మరణ చేస్తే మనకేం జరుగుతుంది? ఆ శేషత్వము కావాలి. సర్వకాల సర్వావస్థల యందు లక్ష్మణస్వామి ఏ విధంగా రామచంద్రుడికి సేవ చేసుకున్నాడో అదేవిధంగా మనము కూడా నిరంతరము ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా పరమాత్మ యొక్క సేవను చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలి, శేషత్వాన్ని ప్రసాదించాలి. ఆదిశేషుడు అంటాం. మనం ఆదిశేషుడు ఎందుకంటాము అంటే మొట్టమొదటిగా పరమాత్మ సేవ చేసుకునేటువంటి వాడు మాత్రమే. అందుకోసమే ఆదిశేషుడు అని చెప్పేసి అంటాం. మనం ఎక్కడ వెళ్ళడానికి సిద్ధమైతే పాదుకలు అయిపోతాడట, కూర్చుందామంటే సింహాసనం అయిపోతాడట. ఈ విధంగా సమస్తమైనటువంటి సేవలు చేయడంలో ముందుగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఆ పరమపదంలో ఆయనకు ఉన్నటువంటి సింహాసనం ఆదిశేషుడు అని చెప్పేసి అంటాం మనం. మొదటగా శేషత్వం సేవలు చేసుకునేటువంటి వాడు. అలాంటి శేషత్వం మనకు కూడా కావాలి, నిరాటంకమైన శేషత్వం కావాలి. అలా చేసుకునేటువంటిది ఆత్మ మాత్రమే చేసుకోగలుగుతుంది, శరీరం వెళ్ళలేదు కదా అక్కడికి. కాబట్టి శేషత్వం కలిగి ఉన్నటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉందో అలాంటి వస్త్రం మాకు కావాలయ్యా అని చెప్పేసి నాటి భాషల్లో గోదావరి కూడా కోరుకుంటూ ఉన్నాను. నీవు ఎలాంటి వాడివి? కూడారై. నీతో ఎవరైతే కూడరు అనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా నీలో కలిపేసుకుంటావయ్యా. పరమాత్మ చేరని వాళ్ళు 2 రకాలుగా ఉంటారట. ఒకరు పరమాత్మను ఆయన విరోధించి నేను చేరము అనేటువంటి వాడు, రావణాసురుడు కానివ్వండి, హిరణ్యకశ్యపుడు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆయనను విభేదించినటువంటి వాళ్ళు, మేము చేరము అన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తనతో చేర్చుకున్నాడో తన పరాక్రమంతో చేర్చుకున్నాడు.
రావణాసురుని కానీ హిరణ్యకశిపుని కానీ తన వీరత్వము పరాక్రమంతో వాళ్ళు కల్పేసుకున్నారట. అలాంటి వాళ్ళను కూడా అంటే ఎవరైతే చేరము అని చెప్పేసి విభేదించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా కల్పేసుకుంటాడు పరమాత్మ. రావణాసురుడు ఎలాంటి వాడు అంటే చాలా అహంకారి. రావణాసురుడు 10 తలకాయలు ఉన్నాయి, కానీ ఆ తలకాయలు ఏ ఒక్క తలకాయ కూడా రామచంద్రుడిని శరణు వేయడమయ్యా అని చెప్పేసి సూచన చేయలేదు. ఎంతోమంది హితబోధ చేశారు. ఆంజనేయ స్వామి వెళ్ళి హితబోధ చేశాడు, అంగదుడు వెళ్ళి హితబోధ చేశాడు, మాల్యవంతుడు తాత హితబోధ చేశాడు, విభీషణుడు హితబోధ చేశాడు, మారీచుడు హితబోధ చేశాడు. ఇంతమంది హితబోధ చేసినప్పటికీ కూడా తన యొక్క మనసు కానీ ఏ ఒక్క తలకాయ కూడా రామచంద్రుడిని శరణు వేయడమయ్యా, సీతమ్మను వదిలివేయా అని చెప్పేసి అంగీకరించలేదు. వదిలివేయడానికి ఏ ఒక్క తలకాయ కూడా పనిచేయలేదు రావణాసురుడికి. అందుకోసమనే తన యొక్క ప్రాణాల మీదకి తెచ్చేసుకున్నాడు. తపస్సు చేశాడు రావణాసురుడు. ఎంతటి అహంకారం అంటే తపస్సు చేశాడు. ఎందుకోసం తపస్సు చేశాడు అంటే వరాలను పొందడం కోసం అని చెప్పి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరాలు చేసే సమయంలో కూడా ఎంత మొండిగా తపస్సు చేశాడు అంటే యజ్ఞం చేస్తున్నాడు. తపస్సులో భాగంగా చివరిగా అన్ని రకాల యజ్ఞాలు అయిపోయిన తర్వాత, మంత్రాలు అయిపోయిన తర్వాత తన శిరస్సును ఖండించి దాన్ని వేస్తున్నాడు. అలా ఖండించి వేయగానే పరమశివుడు తలకాయను మొలిపిస్తున్నాడు, మళ్ళీ ఖండించి వేస్తున్నాడు. ఇలా ఎన్నిసార్లు ఖండించి వేస్తే అన్నిసార్లు పరమశివుడు తలకాయని మొలిపిస్తూనే ఉన్నాడు. మళ్ళీ ప్రతిసారి కూడా ఖండించి దాన్ని వేస్తూనే ఉన్నాడు రావణాసురుడు. చివరిగా పరమశివుడే ఓడిపోయి, నాయన నీ యొక్క మొండితనము పట్టుదల ఉందా, నేను గెలవలేనయ్యా, కాబట్టి ఏ వరం కావాలో కోరుకో అని చెప్పేసి వరాన్ని ఇవ్వడానికి వచ్చాడు. రావణాసు తపస్సు చేసింది ఎందుకోసమని? వరాన్ని అడుక్కోవడం కోసమని. మరి పరమశివుడు వచ్చినప్పుడు ఏం చేయాలి? వరాన్ని అడగాలి కదా. చేసిన తపస్సు దానికోసం కదా. మరి తన 10 తలకాయ లోపల ఒక తలకాయ అంటుంది, నువ్వు అడుగు కదా వరాన్ని అంటే ఆ తలకాయ అడగాలన్నాడు. పక్క తలకాయని అంటూ ఉంది. ఆ పక్క తలకాయ మళ్ళీ అంటే నువ్వు అడుగు అని ఈ విధంగా 10 తలకాయలు కూడా నువ్వు అడుగు అంటున్నారు, కానీ ఎవరు కూడా వరాన్ని కోరుకోవడం లేదు. అంటే అడుక్కోవడము అంటే చిన్నతనంగా అయిపోతుంది, వాటికంటే చిన్నగా అయిపోతుంది అని అడిగితే అని అలా వరం కోసం తపస్సు చేసి వరాలను కూడా కోరుకోవడం లోపల అహంకారాన్ని ప్రదర్శించినటువంటి వాడు రావణాసురుడు. అలాంటి వాటిని కూడా ఒకవేళ ఖండిస్తే, సాధారణంగా ఏదైనా వస్తువును ఖండిస్తే 2 ముక్కలు కూడా అటువంటి పడిపోతూ ఉంటాయి. ముందుకు పడితే ఎదురుకుండా రామచంద్రుడు ఉంటాడు, అంటే పాదాలపై శరణాగతి చేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఆ 2 పిడాలు కూడా రెండుకే పడిపోయేవి. అంటే పొరపాటున కూడా ఎదుటి వాళ్లకు దాసోహం అన్నటువంటి అహంకారి స్వభావం కలిగినటువంటి రావణాసురుడు. అలాంటి వాడిని కూడా తన పరాక్రమంతో అందరి తన యొక్క సంబంధికులందరినీ కూడా సంహరించి రావణాసురుడి పరాక్రమం అంతా కూడా ఓడించి తన యొక్క స్వాధీనంలో తెచ్చుకున్నటువంటి వాడు. ముందు రోజు వచ్చినటువంటి యుద్ధం లోపల తన పరాక్రమంతో రావణాసుడు గుర్రాలను సంహరించేశాడు, రథాన్ని పడగొట్టేశాడు, దానికి ఉన్నటువంటి ధ్వజాన్ని పడగొట్టేశాడు. రావణాసుడు ధరించి ఉన్నటువంటి ఆ విలువను కూడా, ధనస్సును కూడా పడగొట్టేశాడు. ధనస్సును విరిగేసినప్పుడు ఇలా పట్టుకుంటే ఈ మధ్య భాగంలో అలాగే ఉంటుంది, దీన్ని వదిలేయలేదు కదా. కాబట్టి ఇది మిగతా పైన పడిపోయింది, కింద పడిపోయింది ధనస్సు, కానీ మధ్యలో ఇలాగే పట్టుకున్నది కదా. కాబట్టి రామచంద్రుడు బాణాలు వేస్తూనే ఉన్నాడట. ఎందుకంటే ఇలా పట్టుకున్నాడు అంటే ధనస్సు సంధించినట్టుగానే ఉంటుంది. ఎదుటి వాడు ధనస్సు సంధించాడు అంటే రామచంద్రుడు ధనస్సు బాణాలు వేస్తూనే ఉంటాడు. కాబట్టి చివరిగా తెలుసుకుని అది కూడా వదిలేశాడు. ఎప్పుడైతే ఆ ధనస్సు పూర్తిగా వదిలేశాడో అప్పుడు రామచంద్రుడు చెప్పాడట, గచ్చామి జానామి రణార్చిదస్తం ప్రవిద్య రాత్రించ రాజః లంకాం అశ్వాస నిర్వాయి నదీచ ధర్మీం తదా జలద్రక్షతే మందస్తం. రావణ, ఈరోజు నీ రథము, ధనుస్సు, ఆయుధాలన్నీ కూడా పోయాయి కదా. ఈరోజు వెళ్ళు, మళ్ళీ రేపు కొత్త ధనుస్సు, కొత్త రథము, కొత్త గుర్రాలతోటి రావయ్యా, అప్పుడు నాకు పరాక్రమాన్ని చూపిస్తాను.
అంత గొప్పగా యుద్ధం చేసినటువంటి పరాక్రమాన్ని చూపించినటువంటి వాడు రామచంద్రుడు. మర్నాడు యుద్ధం చేస్తూ ఉంటే మూర్ఛపోతాడు రావణాసురుడు. రథాన్ని పక్కన తీసుకొని వెళ్తాడు సారథి. కొంతసేపటికి తెలివి వచ్చిన తర్వాత సారథిని అంటాడు కదా, ఏం సారథి, ఏం సంగతి, నన్ను నాకు యుద్ధ భూమి నుంచి పక్కన తప్పించావు అంటే రామచంద్రుడి దగ్గర ఏమైనా లంచం తీసుకున్నావా ఏంటి అని అంటాడు. అనగానే లేదు స్వామి, నా పని ఏమిటి, సారథి చేసే పని ఏమిటి, కేవలము యుద్ధం చేసే రక్షకుడు ఎవరైతే వాటిని మాత్రమే కాపాడేటువంటి పని. ఎవరు యుద్ధం చేస్తున్నారో వాడిని మాత్రమే కాపాడుతాడు రథకుడు, ఆ సారథి. కానీ యుద్ధం చేసేవాడు సారథిని కాపాడాలి, రథాన్ని కాపాడాలి, గుర్రాలను కాపాడుకోవాలి, తనను కాపాడుకోవాలి. ఇన్ని రకాల కాపాడుకుంటూ యుద్ధం చేయాలి. మరి రావణాసురుడు పడిపోయిన తర్వాత ఇంకా యుద్ధం రక్షించేవాడు ఎవడు ఉంటాడు, అందుకోసమని గుర్రాన్ని రథాన్ని అట్టే తీసుకొని వచ్చారు. అంటే రావణాసురుడు అంటాడు కదా, లేదయ్యా సారథి, యుద్ధం చేస్తే ఇలాంటి వాడితోటి యుద్ధం చేయాలి, రామచంద్రుడు లాంటి వాడితో యుద్ధం చేయాలి. ఒకవేళ నేను మరణించిన ఒక గొప్ప నేనటువంటి పరాక్రమం చేతిలో మరణించాను అని చెప్పేసి నాకు గొప్పతనం కలుగుతుంది. ఒకవేళ గెలిచాను అనుకో, ఒక గొప్ప నేనటువంటి వాటితో గెలిచాలనేటువంటి విజయోత్సవం లభిస్తుందయ్యా. ఆ చేసేటువంటి యుద్ధ విన్యాసం అర్ధమండలాకారం, చతురస్రాకారం, మండలాకారం ఇలా తిరుగుతూ తన పరాక్రమంతో యుద్ధం చేస్తూ ఉంటే ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడయ్యా. ఆ యుద్ధాన్ని చేస్తూ ఉంటే చేస్తున్న విధానం చూస్తుంటేనే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అని సారథితో అంటాడు రావణాసురుడు. అంటే ఎవరైతే కూడము అని చెప్పేసి అహంకారంగా ఉండే రావణాసురుడు వాడి చేత కూడా గొప్పగా పరాక్రమం కలిగినటువంటి వాడు, నెల్లుంచి గొప్పగా పరాక్రమం కలిగినటువంటి వాడయ్యా, అలాంటి వాడే అని తన పరాక్రమమైనటువంటి గుణము చేత పొగడబడినటువంటి వాడు రామచంద్రుడు. కూడను అనేటువంటి వాళ్ళ చేత కూడా కల్పతలకు వైరుధ్యము విరోధం చేసే వాళ్ళతో కూడా గొప్పగా మెప్పుకునేటువంటి వాడు, తనతో కలుపుకునేటువంటి వాడు పరమాత్మ. ఎవరైతే పరమాత్మను ప్రీతికరంగా ఉంటారో, దాసోహం అనేటువంటి వాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళకు కూడా దివ్యమంగళ స్వరూపానికి ఆ కళ్యాణ గుణాలకు దాసోహం చేసేవాళ్ళు ఉంటారు. నమ్మాడు వాళ్ళు లాంటి వాళ్ళు, పెరియాళ్ళ వాళ్ళు లాంటి వాళ్ళు. నమ్మాడు వాళ్ళు మనం పరమపదానికి వెళ్దామా అంటే లేదు స్వామి, ఈ దేహం ఏదైతే ఉందో, ఈ పాత భౌతికమైన దేహం ఏదైతే ఉందో దీనికి అనేకమైనటువంటి దోషాలు కలిగినటువంటి స్వామి. కాబట్టి సశరీరంగా నేను మరి ఈ యొక్క పరమపదానికి రాలేదు. నేను మళ్ళీ నువ్వు నన్ను తీసుకుపోవడానికి వచ్చావు, కానీ నన్ను స్పర్శించకు స్వామి. చెప్పు, నువ్వు నన్ను స్పృశిస్తే అమంగళం కలుగుతుందయ్యా. ఈ దేహము అనేకమైనటువంటి మలినాలతో కూడుకున్నటువంటి దోషపూరితమైనటువంటి దేహం ఇదంతా కూడా అని తెలియజేశారు నమ్మవారు. ఆళ్వారే అలా కాదు, నేను ఎలాంటి వాడిని, పవిత్రాణ పవిత్రంయో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ, పవిత్రాలకే పవిత్రమైనటువంటి వాడయ్య. నా పాద యొక్క బొటన వేలి నుంచే ఉద్భవించే గంగకే గొప్పనేటువంటి అన్నింటినీ కూడా పవిత్రత చేసేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది. అంటే నా పాదం ఉద్భవించిన దానికి ఎంత శక్తి ఉంటే పవిత్రత చేసేది, మరి నాకు ఇంత శక్తి ఉండాలయ్యా. కాబట్టి నాకు ఎలాంటి మంగళాలు కలగవు, నేను ఎలా అపవిత్రుని కానయ్యా. కాబట్టి నేను స్పృశించినంత దోషం లేదు అని చెప్పేసి అంటారు. లేదు స్వామి, మీరు ఇక్కడికి రావద్దు, నన్ను స్పృశించవద్దు అని చెప్పేసి అంటారు. నీకు ఒక విషయం తెలుసా ఆళ్వారే, ఏంటి, నేను కృష్ణావతారంలో వెన్న ఎందుకు తిన్నానో తెలుసా? వెన్న ఎందుకు దొంగతనం చేశానో తెలుసా? ఎందుకు చేశావు స్వామి? నేను ప్రళయకాలంలో కూడా సమస్తమైనటువంటి లోకాలన్నింటినీ కూడా నా ఉదరంలో ఉంచేసుకున్నాను కదా. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి ఆవిర్భావం జరిగిందో ఆ లోకాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేసాను నేను. మళ్ళీ సృష్టి ఆవిర్భావం చేశాను. ఇంకా లోపల ఏదైనా మట్టి ఉన్నదేమో అని ఆ మట్టిని అరిగించడం కోసం అని చెప్పి నేను వెన్న తిన్నానయ్యా. అంటే మరి మట్టిని అరిగించడం కోసం అని వెన్న తినాలా? మరి మీ ఇంట్లోనే ఉంది కదా, ఆయనకి పాడి తక్కువ ఉందా? కృష్ణుడి ఇంట్లో అందరికి పాడి తక్కువగా ఉందా?
ఆయన నందుడు అంటే అశేషమైనటువంటి గోసంపద కలిగినటువంటి నందులకందరికీ కూడా రాజు. మరి ఎందుకు దొంగతనం చేసి తినవలసి వచ్చింది అంటే, ఎవరైతే ఆశ్రితులు ఉంటారో, నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలు ఎవరైతే ఎప్పుడు కూడా నిరంతరం కృష్ణనామస్మరణ చేసేటువంటి వాడు, కృష్ణ కృష్ణ అంటూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పాలు పెరుగు అమ్మినమ్మిడి అని చెప్పేసి అంటే పాలల్లో పెరగండో అనుకున్న గోవిందులో గోవిందులు అని చెప్పేసి అంటూ అమ్మేటువంటి, అంటే ఎప్పుడు కూడా ఆ హరినామస్మరణ చేసేటువంటి వాళ్ళు అంటారు గోపికలు కూడా. కాబట్టి ఆశ్రిత పక్షపాతి కృష్ణుడు. కాబట్టి ఆశ్రిత స్పర్శ చేత భిన్న తీయబడినటువంటిది. కాబట్టి ఆశ్రిత స్పర్శ ఎవరికైతే ఉంటుందో దాన్ని స్వీకరించేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. మనం నైవేద్యాలు కంటే కృష్ణుడు తింటాడా అంటే, మనము కృష్ణుడి పైన అంత ప్రేమగా ఉండి నైవేద్యాలు కంటే ఖచ్చితంగా తింటాడు. తినడం ఎందుకంటే ఆయన ఆశ్రిత పక్షపాతి అతను, ఖచ్చితంగా కృష్ణుడు తింటాడు. మరి అంత గొప్పనైనటువంటి గుణం కలిగినటువంటి వాడివేను, ఆశ్రిత పక్షపాతి కదా. అందుకోసమనే నీవు అలా విన్నతిన్నావు తప్పించి నీ యొక్క మట్టి నరడం నీ గడపలో మట్టి నరడం ఏంటయ్యా అని చెప్పేసి ఆడవాళ్ళు అంటారు. ఓ అలాగా. మరి నాకు కూడా అలా గోపిగా తీసినటువంటి వెన్నెన తిన్నప్పుడు నాకు స్పర్శ కలిగితేనే ఆనందం కలుగుతుంది అన్నప్పుడు, నీలాంటి గొప్పనైనటువంటి ఆడవాళ్ళను స్పర్శించకపోతే నాకు కూడా బాధ కలుగుతుందయ్యా అని పరమాత్మ తెలియజేస్తాడు. కాబట్టి నిన్ను ఒకసారి స్పృశిస్తాను అని చెప్పేసి ఆహ్వానను స్పృశిస్తారు పరమాత్మ. అంటే ఎవరైతే తను చేరను అంటారో అలాంటి వాళ్ళని చేర్చుకుని రావడం లాంటి వాళ్ళను, ఎవరైతే తన దివ్యమైన స్వరూపాలకు గుణాలకు దాసోహమైపోతారో అలాంటి వాటిని కూడా ఒప్పించి తనలో కలుపుకునేటువంటి వాడు కూడా వెళ్ళంశే. అలా గొప్పనైనటువంటి పరాక్రమం చేత తన దివ్యమైన స్వరూప గుణాల చేత దాసోహం చేసుకునేటువంటి వాడు పరమాత్మ గోవింద. కానీ మేము ఎలాంటి వాళ్ళం స్వామి, వచ్చినటువంటి గోదాగోచంగా కూడా చెప్తుంది, స్వామి మేము మీకు దాసోహం చేసేటువంటి వాళ్ళం కాదయ్యా, అలా నేను మీకు గొప్పగా మీ దివ్యమైన స్వరూపాలన్నింటి కూడా అనుభవించిన వాళ్ళం కాదు. మేము అజ్ఞానంతో ఉన్నటువంటి, మేము చదువులేదు సంధ్యం ఏమీ లేదయ్యా నాకు తెలిసింది ఏమిటి, కేవలము దాసోహం అంటూ నేను చేతుల జోడికి ప్రపంచం మాత్రమే చేశానయ్యా మేము. కాబట్టి మాకు ఎలాంటి విషయం కూడా తెలియదు. నీవు అలాంటి గొప్పగా నీ గుణాలకు దాసోహం చేసిన వాళ్ళకి నీవు కూర్తామంటావు కదా, మరి దాసోహం శాస్త్రాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళని వదిలిపెట్టి ఎలా ఉండగలుగుతావయ్యా? కాబట్టి నీవు మేము కోరుకున్నటువంటి ఈ స్నాన అంతరమైనటువంటి తర్వాత పొందేటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇవ్వవలసింది గోవింద అంటే ప్రార్థన చేస్తున్నాను. ఉందన్నై పాడి పరయుండు యా పెరుషమ్మ. నీవు ఇచ్చేటువంటి ఈ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాలు ఏ విధంగా ఉన్నాక ఏం కలిగి చేయాలంటే పాడి పరయుండు యాం పెరుషమ్మానం, ఒక పెద్దదైనటువంటి సన్మానం మాకు కావాలి. ఆ ఆభరణాలను ధరింపజేసుకుంటే మాకు తద్వారా మాకు గొప్పనైనటువంటి సన్మానం కలగాలి. సన్మానము అంటే ఈనాటి సన్మానము అంటే ఈనాటి కాలంలో చేసే కులాంటి చాలా కప్పే సన్మానమా? అలాంటి సన్మానాలు కాదు, గోపికలు కోరుకునేటువంటిది. సాయుజ్యం సమవాప్నోతి తేనైవ ధన్యం పుమాన్. నాకు మీతో సాయుధ్యం ఏదైతే ఉందో, నీతో నిరంతరం కూడా నిరంతర కైంకర్యం ఏదైతే ఉందో అలా కైంకర్య భావన నాకు ఎప్పుడు ఉంది, నీతో నిరంతరం కైంకర్యం చేసే మాకు గొప్ప అలాంటి సన్మానం కావాలయ్యా. ఈ సాధారణమైనటువంటి చిన్న చిన్న సన్మానం కావాల్సినటువంటివి. యాం పెరుషమ్మానం, ఆ గిరిజాలలో స్నానమాచరించి తద్వారా నీ వైకుంఠాన్ని చేరుకోవాలి. మేము దాని వైకుంఠము అని ఎందుకంటున్నాము అంటే ఇదంతా కూడా ప్రకృతి లోపల మారుతూ ఉంటుంది. ప్రళయకాలంలో ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ సృష్టికాలంలో మళ్ళీ బయటకు వస్తుంది అంతా కూడా. ఇలా మార్పు చెందేయడం దానంతా కూడా మనం కుంఠము అని చెప్పేసి అంటాం. కుంఠము అంటే మార్పు చెందేటువంటిది. వైకుంఠము అంటే ఎలాంటి మార్పు లేకుండా నిరంతరం ఎప్పుడూ ఒకే రకంగా ఉండేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని వైకుంఠము అని చెప్పేసి అంటాం మనం. దానికి మరొక పేరు కూడా అయోధ్య. అయోధ్య అంటే ఎవరి చేత కూడా, ఏ యోధుడి చేత కూడా జయింపడానికి శక్యము కానటువంటిది. ఎవరు అందుకోసమని దేవతలకు కూడా అందులోనికి ప్రవేశం లేదు, అందులోనికి వెళ్ళేటువంటి యోగ్యత అర్హత లేదు దేవతలకు కూడా.
ఏ హిరణ్యకశిపుడు కానీ ఇతరమైన రామ ఎవరైనా సరే ఎవరు కూడా విరజానది అవతలకు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. వాళ్ళంతా కూడా దేవతలు కానీ వీళ్ళంతా ముందు తాము వెళ్ళదు. కేవలం పాలకడిలో ఉన్నటువంటి వాసుదేవుని మాత్రమే దర్శనం చేసుకునేటువంటి వాళ్ళంతా కూడా అక్కడి వరకు మాత్రమే వెళ్ళేటువంటి వాడు. దేవతలు కానీ మునులు కానీ వీళ్ళంతా విరజానది అవతలకి బ్రహ్మాదేవులకు కూడా వెళ్ళేటువంటి యోగ్యత లేదు. కానీ ఎవరైతే సదాచారాన్ని ఆశ్రయించారో అష్టాక్షరి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే విరజానదిలో స్నానం ఆచరించి వైకుంఠానికి వెళ్ళేటువంటి యోగ్యత అర్హత లభిస్తుంది. కాబట్టి సదాచారాన్ని ఆశ్రయించి మనం అష్టాక్షరి మంత్రాన్ని మనం పొందాలి. అప్పుడు మాత్రమే పరమపదానికి చేరుకుంటాం. మనకు కంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ పెరుమాళ్ ఆయన దర్శనం చేసుకోవాలని మనము 24 మెట్లు ఎక్కాలి. 24 మెట్లు ఎక్కితేనే మనకు వరదరాజ పెరుమాళ్ యొక్క దర్శనం కలుగుతుంది. అంటే పరమాత్మ 26వ తత్వము. ఈ ప్రకృతి లోపల 24 తత్వాలు ఉంటాయి మొత్తం. ఈ 24 తత్వాలు దాటుకొని వెళితే ఈ 25వ తత్వమైన ఈ దేహాత్మ ఏదైతే ఉందో ఈ దేహాత్మ పరమాత్మకు దర్శనం చేసుకుంటుంది, ఆయన సమర్పణ చేసుకుంటుంది. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి 24 తత్వాలు సూచికగా మనం వరదరాజాన్ని దర్శించుకోవడం కోసమని 24 మెట్లు ఉంటాయి. ఆ 24 ప్రకృతి తత్వాలు దాటుకొని ఈ దేహాత్మ పరమాత్మ సమర్పణ చేసుకోవాలి అని సూచన చేయడం కోసమని కంచి వరదరాజ పెరుమాళ్ యొక్క అలా వేయించేసి ఉంటారు స్వామివారు. మనము పరమపదానికి వెళ్ళాలి అంటే వైకుంఠ విరజాన స్నానం ఆచరించాలి అంటే మాకు కావాల్సిన గొప్ప సన్మానం అదయ్యా. నాడు భోజనం ఇక మనకు కలిగేటువంటి సన్మానం ఎలా ఉండాలి అంటే నాడు కుహజమం ఉన్నటువంటి గొప్ప సన్మానం ఏదైతే ఉందో అలాంటి సన్మానం మనకు కావాలి. ఎలా కలుగుతుంది మనకు అంటే మన చెప్తున్నాం అంటారు. శ్రీవైకుంఠం ఉపేక్ష నిత్యమజరం. ఎందుకు శాశ్వతమైనటువంటిది శ్రీవైకుంఠం అనేది. ఉపేక్ష నిత్యమజరం తస్మిన్ పరబ్రహ్మణ. అక్కడ ఎవరుంటారు శ్రీవైకుంఠంలో? పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ వేయించేసి ఉంటాడు. తస్మిన్ పరబ్రహ్మణ. అలాంటి పరబ్రహ్మతోటి కాబట్టి ఆ భాగ్యాన్ని కలగాలి. గొప్పలేని సన్మానం మాకు కలగాలి. చూడహమే తోడ్వలే తోడే చెవి పూవే పాడహమే ఎండనయం పరహణం ఎంగడం కావాలి. అదేవిధంగా తోడ్వలే దండ గడియాలు కావాలి, తోడే దుద్దులు కావాలి, చేసినటువంటి ఆభరణాలు కూడా కావాలి అని తెలియజేస్తున్నారు. అంటే మరి ఈ ఆభరణాలు ఇంతే తెలియజేశామనుకోండి పరమాత్మ ఇంతేనా అని చెప్పి అవి మాత్రమే మనం ఏది కోరుకుంటామో అవి మాత్రం ఇచ్చేటువంటి పరమాత్మ కోరుకోవాలి. మనం ఏది కోరుకుంటామో అది మాత్రం ఇచ్చేస్తాడు. నువ్వు ఇంతే కోరుకున్నావు కదా అని చెప్పి అంటాము. కాబట్టి అవి మాత్రమే తెలియజేసేవాడు. మనకు నమ్మాడు వాళ్ళు కూడా స్వామి గొప్పైనటువంటి మాటలు ఆభరణాలు కావాలి. ఎలాంటి ఆభరణాలు? 8 రాళ్ళు ఉంటాయి. ఆ ప్రతి రాయి కూడా గొప్పమైనటువంటి అందమైనటువంటి రాయి ఉంటుంది. అదే అష్టాక్షరి మంత్రం. ఓం నమో నారాయణ. అష్టాక్షరి మంత్రం ఏదైతే ఉందో ఆ అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిబింబించేలాగా 8 రాళ్లతో కూడుకున్నటువంటి ఒక దిద్దులు ఏవైతే ఉన్నాయో, కమ్మలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనకు చక్రాలు ధరింపజేసిన తర్వాత ఆచార్యులు మన చెవి లోపల అష్టాక్షరి మంత్రాన్ని తెలియజేస్తారు. మా చెవి లోపల అష్టాక్షరి మంత్రాన్ని మనకు తెలియచేయాలి. అంటే మేము ఈ చెవి ఏదైతే ఉందో అష్టాక్షరి మంత్రాన్ని ధరింప చేసుకోవాలి. కాబట్టి ఆ 8 రాళ్ళ కలిపి ఉన్నటువంటి ఆ దిద్దులు కావాలి. తోడే చెవి పువ్వే. తర్వాత పైన ఇంకో చిన్నవి కూడా పెట్టుకుంటూ ఉంటారు కర్ణ పుష్పాలు. వాటిని ఎందుకో అష్టాక్షరి మంత్రం అనేది చాలా ముఖ్యమైన చాలా రహస్యమైనటువంటిది. ఆ అష్టాక్షరి మంత్రం ఎప్పుడు జపం చేయాలి? ఉదయం స్నానం చేయగానే శుద్ధి కాగానే మనం అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసిన తర్వాత యథాశక్తిగా 1 సార్లు చేస్తారా, 10 సార్లు చేస్తారా, 100 సార్లు చేస్తారా, 1000 సార్లు చేస్తారా, మన సమయానుకూలంగా మనం అష్టాక్షరి మంత్రం జపం చేసిన తర్వాత ఆచార్య శ్రీపాదీర్థాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే మనం టీ చాయ్ తాగడం కానీ పాలు తాగడం కానీ టిఫిన్ చేయడం కానీ చేయాలి.
అంత పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రం అందరికీ కూడా చాలా సులభంగా మనం ఎప్పుడు పడితే అప్పుడు చదువుకునేటువంటి మంత్రం కాదు అష్టాక్షరి మంత్రము. కాబట్టి మనము ప్రయాణంలో ఉంటాం, అనేక పనులు చేస్తుంటాం, మరి ఆ సమయంలో ఎలా చేసుకోవాలి, మరి అష్టాక్షరం చేయలేం కదా మనము. కాబట్టి దానికోసం అని చెప్పేసి దానికంటే గొప్ప నేనటి మంత్రం ఇంకొకటి ఉంది, ఏంటి మంత్రరత్నము అని చెప్పేసి అంటాం మనం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అన్నటువంటి ద్వయమంత్రం ఏదైతే ఉందో, ద్వయమంత్ర ప్రకరణం ఏదైతే ఉందో ఆ ద్వయమంత్రాన్ని కూడా మాకు అందచేయాలి. అంటే ఇంకొక మంత్రం కూడా అందచేయాలి. 2 పుష్పాలను చెవులకు మనం ధరింపజేసుకుంటున్నాం మనం, అష్టాక్షరి మంత్రాన్ని, అదేవిధంగా ద్వయమంత్రాన్ని. దాని మంత్రారత్న సంధేయం ఎప్పుడు కూడా మనము ఆ మంత్రాన్ని ఇప్పుడు కూడా మన అనుసంధానంలో పెట్టుకోవచ్చు. ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అంటూ మనం ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉండవచ్చు. దానికి ఎలాంటి యోగ్యతలు అర్హతలు లేవు, అందరూ కూడా చేయవచ్చు. కానీ ఆ మంత్రాన్ని కూడా మాకు సమర్పించుకో, మాకు ఇవ్వాల్సి షోడేశ విప్పువే పాడనే. తర్వాత ఆభరణాలు కూడా కావాలి. మనం చివరిగా ఇచ్చేటువంటి శ్లోకం ఏదైతే దాన్ని మనం చరమ శ్లోకము అని చెప్పేసి అంటారు. చరమ అంటే గతి. మనం నాకేటువంటి మార్గం ఏదైతే ఉందో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. పరమాత్మ ఏదైతే తెలియజేసి సర్వధర్మాన్ పరిత్యజ్య, మనం ఏది చేసినా కూడా కృష్ణార్పణమస్తు అని చెప్పేసి చేస్తూ ఉంటాము. ఎందుకు రామార్పణము మరి ఇంకెవరికైనా అనవచ్చు కదా. ఎందుకన్నా మనము అంటే రాముడు స్వీకరించేవాడు కాదు, రాముడు ఇచ్చేవాడు మాత్రమే. ఏదైనా సరే సాకారం సర్వసంపదాం అంటాం మనం రామచంద్రుని. ఏది కావాలన్నా ఇచ్చేటువంటి వాడు, ఎందుకంటే ఆయన రాజు కదా, కాబట్టి అన్నీ ఇచ్చేస్తుంటాడు ఆయన. ఎవరికి ఏది కావాలని ఇచ్చేటువంటి వాడు రామచంద్రుడు. కానీ కృష్ణ పరమాత్మ అన్నీ స్వీకరించేటువంటి వాడే. అందుకోసమనే ఆ గోపిక ఇళ్ళకి వెళ్ళి వెన్నను కూడా వెన్న తీసుకున్నాడు. ఆ గోవుల వెంట వెళ్తూ అక్కడ వచ్చినటువంటి గోపపాల యొక్క సద్దిపొడిలోంచి ఆహారం తీసుకొని తిన్నాడు. అంటే ఎవరు ఏది ఇచ్చినా కూడా తీసుకునేటువంటి వాడి కృష్ణుడు మాత్రమే. దాని దోషం ఎంచకుండా తీసుకుంటాడు కృష్ణ పరమాత్మ, స్వీకరిస్తాడు. ఎలాంటి దోషం అనేది నేను అమంగళంగా ఉన్నానా, నేను మహిళతో ఉన్నానా, నేను స్నానం చేశానా, శుద్ధి చేశానా, ఏమీ లేదు. పరమాత్మకు స్వచ్ఛమైన మనసుతో సమర్పిస్తే చాలు, స్వీకరించేస్తాడు కృష్ణ పరమాత్మ. మనకు కావాల్సింది స్వచ్ఛమైన మనస్సు కావాలి, విశ్వాసంతో పరమాత్మకు మనం సమర్పించుకోవాలి కృష్ణుడికి. ఆయన స్వీకరించేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో, నువ్వు నాకు సమర్పించుకుంటే చాలయ్యా, అహం త్వా సర్వ, నీ యొక్క పాపాలన్నీ కూడా తొలగించేస్తాను నేను. మోక్షయిష్యామి మా శుచా, నువ్వు కోరుకొని వస్తున్నావు కదా. ఈ గతి అంతా ఎక్కడికి, మనం మార్గం అంతా ఎక్కడికి, మోక్షయిష్యామి మా శుచ, మోక్షం కోసమే మనం ఇదంతా చేసేటువంటిదంతా కూడా. విరజాల స్నానమాచరించి మోక్షాలు చేరుకోవాలి, పరమపదాన్ని చేరుకోవాలి మనము. ఆ గతి ఏదైతే ఉందో ఆ గతిని మనకు సూచించేటువంటిది ఏది అంటే ఈ చరమ శ్లోకము. అంటే చివరిగా మనం చెప్పుకునేటువంటి మన చివరి అంతిమోపాయము అని చెప్పి అంటాం. చివరిగా మనం ధరించే గతి ఏదైతే ఉందో ఇదే మనకు మోక్షం కావాలి. మనకందరికీ కూడా మోక్షం లభిస్తేనే మనకు ఈ జన్మ సార్థకత. బహునాం జన్మ లాభాతే జ్ఞానవాన్మా ప్రవజ్యతే. ఎన్నో జన్మలు అంతే అయితే కానీ ఈ యొక్క మానవ జన్మ లభించిన తర్వాత కూడా కృష్ణుడి పైన భక్తి, పరమాత్మ పైన భక్తి అనేది మనకు కలగదు. పరమాత్మ పైన భక్తి కలగాలి అంటే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే. ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారు మాత్రమే ప్రపత్తి చేస్తారు, పరమాత్మను ఆశ చేరుకుంటారు. అలా గొప్ప భాగ్యాన్ని వాడు పొందుతారయ్యా. కాబట్టి ఆ చరమ శ్లోకం కూడా కావాలి మనకు. మరి ఇంకే మాట ఇచ్చేసారనుకోండి, మనకు ఇంకా ఎన్నున్నాయో పరమాత్మ మనకు అందించేటివి. అందుకోసమే చెప్పేసి ఎన్నెనయం పరణం యామనియో, ఇలాంటి ఆభరణాలు అనేకం మాకు కావాలయ్యా, కేవలం ఇవి మాత్రమే కాదు. కర్మ మహర్షి శకుంతలాదేవిని ఆ యొక్క రాజు దగ్గరికి పంపించేస్తున్నాడట. పంపించే సమయం లోపల ఆమెన శకుంతల అక్కడ అడవిలో ఉండేటువంటిది. వాళ్ళ దగ్గర ఏం ఆభరణాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆభరణాలు లేవు. కాబట్టి వనదేవతను ప్రార్థన చేశారు. వనదేవతను ప్రార్థన చేస్తే ఆమె అనేక రకమైన ఆభరణాలన్నీ కూడా ఇచ్చింది.
మళ్ళీ అక్కడ కర్ణ మహర్షి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆభరణాలు ఎక్కడ చూసిన వాళ్ళు కూడా చూసి ఎరగరు, వాళ్ళకు కూడా తెలియదు. మరి ఇవి ఎలా ధరింప చేయాలి అంటే వాళ్ళు అంటారు కదా శిష్యులు, కర్ణ మహర్షి శిష్యులు, మేము గతంలో రాజు వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చే పరివారం ఉంటారు కదా, వాళ్ళు ధరింప చేసుకునేటువంటి కొన్ని ఆభరణాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ధరింప చేసుకున్నారో వాటిని పోలిక చేసుకొని నీకు ధరింప చేస్తున్నామమ్మా. మిగతా ఆభరణాలు ఉన్నాయి, ఎగిరి గొలుసులా గొడ్డానాలా పాదుకలా ఎక్కడ పెడతారో మాకు తెలియదు కాబట్టి ఇవన్నీ మూట కట్టిస్తున్నాం, వెళ్ళిన తర్వాత ధరింప చేసుకో అని చెప్పేసి పంపిస్తాను. ఇప్పుడంటే లేటెస్ట్గా మన పార్లర్ వచ్చేసాయి కాబట్టి బ్యూటీ పార్లర్తో వెళ్తామని రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ కూడా వాళ్ళ ధరింప చేస్తుంటారు. ఎక్కడ పెట్టాలి చాలా మంది ధరింప చేస్తుంటారు బ్యూటీ పార్లర్ లోపల, లేదా వాళ్ళే వచ్చేసి అలంకారం చేస్తూ ఉంటారు. కానీ ఆ కాలం లోపల అవన్నీ ఏమి లేవు కదా, కాబట్టి వాళ్ళు మాకు తెలిసినటువంటి ఆభరణాలను ధరింపజేస్తామయ్యా అమ్మ, మిగతా అన్ని కూడా నీవు వెళ్ళిన తర్వాత నీవే ధరింప చేసుకోని చెప్పేసి ఆ మూట కట్టి ఇచ్చేస్తారట. అలాగే ఆభరణాలన్నీ కూడా మాకు అనేకమైన ఆభరణాలు కావాలి, నువ్వు ధరింప చేసుకుంటా ఏవైతే నువ్వు మాకు ధరింప చేయాలి అనుకుంటావో మేము ఏ ఆభరణాలు కూడా ధరించుకోలేదయ్యా. నీవు ఏ ఆభరణాలు ధరింపజేసి ఆ ఆభరణాలు ధరింప చేసుకుంటాం మేము. నీవు మాకు ఏది ఇవ్వాలనుకుంటే ఆ యొక్క ఆభరణాన్ని మాకు ఇవ్వవచ్చు, నీవే ధరింప చేయవచ్చు. మేము ఇంతకాలం కూడా 9 రోజుల సంధి ఈ ధనుర్మాస బాణేశ్వర వ్రతాన్ని ఎందుకు చేస్తున్నాము? నీ అనుగ్రహం చేత. నీవేదైనా ఆభరణం ధరింప చేయాలనుకున్నావు, ధరింప చేయాలి, పెట్టాలని ఆ సమయంలో అక్కడ ఆభరణం నువ్వు పెట్టలేవు కదా, కాబట్టి నీకేదో ధరింప చేసుకునేటువంటి అర్హత మేము కోల్పోతాం. కాబట్టి నీకు ఏ ఆభరణం ధరింప చేయాలనుకుంటున్నావో ఆ ఆభరణాలు ధరింప చేసుకో, మమ్మల్ని నీకు అనుకూలంగా నీకు సిద్ధం చేసుకోవయ్యా అని ప్రార్థన చేసి పరహణం యామణయ్యో మణియుడో మదన్ పెన్నే పాలు షోరు. ఇక ఇంతకాలం కూడా నేను గతంలో కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ గోపికల ఇళ్ళలోకి వెళ్ళి ఆ పాలనలా ఉంటుంది, అది తాగేలా తినదా, ఆ పాలన నెయ్యి అనే పదార్థం ఎలా ఉంటుంది అది కూడా తాగేలా తినేదా. అందుకోసమే నెయ్యి ఉన్నాం పాలున్నాం, మేము